అందులో ఏమేమి వేసినావే? వాటర్, సాల్ట్, అంతే. పిండి. ఏం పిండి? మొక్కజొన్న పిండా, మూతి పిండి? చపాతి పిండి. అది బాగా స్మూత్గా వచ్చేట వరకు కలుపు. కాల్చితే కొద్దిగా ఆయిల్ వేసుకో, సెట్ కాకపోతే. ఒక నిమిషం ఆగు, కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి ఊరికైనా మాటని. ఆయిల్ తెచ్చుకోపో, లైట్గా వేసుకోపో. స్మూత్గా వస్తుంది మమ్మీ పిసుకనికే. అది రుద్దనికి రేకు మంచిగా స్మూత్గా వస్తుంది. అది మా మేడం గారు తెలివి, అట్ట ఎత్తుకోపోతారు. పొటాటో ఆల్రెడీ 80% ఉడికిందండి. ఉడికిన దాన్ని దింపి క్లీన్ చేస్తున్నాము. అదల్లా పైన ఉన్న పొట్టల్లా తీసేసేసి కొద్దిగా మొత్తం అంతా చేసిన తర్వాత, క్లీనింగ్ అయిపోయిన తర్వాత మంచిగా స్మాష్ చేయాలి. ఇందాక చపాతి పిండి ఎట్లా చేసుకున్నామో అలా. మా మేడం గారు చేతులు కాలుతున్నట్టున్నాయి, అల్లాడుతుంది. అది కాలుతుందంట. అంత వేడిగా దింపాను అన్నమాట, ఇప్పుడే దింపాను, అందుకే వేడి ఎక్కువ ఉంది. తోలు మట్టుకు ఏమే కానీ కనిపించకూడదు, ఇట్లా నీట్గా ఉండాలి. ఎందుకంటే తోలు ఉంటే మా చిన్నబ్బాయి తిన్నాడు. ఫుల్ హీట్ అయితే ఉందండి, స్మాష్ చేస్తుంది మా మిస్సెస్. కాలుతుంది. ఆ పింక్ ఇది ఏంటంటే మగ్గు వాటర్ అన్నమాట. హ్యాండ్ పెయిన్ ఉండకోకుండా హీట్కు. స్నాక్స్ చూసారా, స్కూల్ నుంచి రాగానే మా పిల్లలకైతే ఇట్లా ఈరోజు ఆలు పరోటా చేసినాము. సంజయ్ ఇట్లా చూడు, ఎలా ఉంది? బాగుందా? అంటే వాడికి సరిగ్గా నచ్చలేదు, ఫస్ట్ టైం కదా, మా వాళ్ళకి ఎవరికి పెద్ద నచ్చడం లేదు. ఇదో వీడికంటే థమ్స్అప్ అంట. ముక్క అయిపోయింది. మీరు కూడా ఒక పార ట్రై చేయండి.